హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో ప్రతి గృహిణికి ఎంతో ఉపయోగపడే కిచెన్ టిప్స్ని అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మనం షాంపూతో తలకు స్నానం చేసిన తర్వాత తలంతా పొడిబారిపోయినట్టు ఉంటుంది కదా, అలాంటి వారు ఏం చేస్తారంటే మనం అన్నం వండిన తర్వాత గెంజి వస్తుంది కదా, ఆ గెంజిని ఇలా బౌల్లోకి తీసుకొని దీనిలో మీరు ఏ షాంపూని అయితే వాడతారో ఆ షాంపూని వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీనిని మనం తలకి రుద్దుకొని తలస్నానం చేసామంటే తలస్నానం చేసిన తర్వాత తలంతా సాఫ్ట్గా వస్తుంది. మనం ఇదే ప్రాసెస్లో ఎప్పుడు తలస్నానం చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వంటగదిలో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చేయి జారి వంట నూనెది స్టవ్ దగ్గర ఇలాగా అక్కడ టైల్స్ మీద పడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో గోధుమ పిండి కానీ వరిపిండి కానీ ఉంటుంది కదా, వాటిని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ పడిందో అక్కడ కొద్దిగా వేసి ఒక్కసారి చేతితో రుద్ది మనం రిమూవ్ చేసామంటే అక్కడ నూనె మరక అనేది లేకుండా పోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి. వీటిని ఒకసారి కడిగి వాడినా సరే 2-3 సార్లు వాడేంత వరకు కూడా కూల్ డ్రింక్ స్మెల్ అనేది అంత తొందరగా పోదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ కూల్ డ్రింక్ బాటిల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ వేసి 2-3 సార్లు షేక్ చేసిన తర్వాత మంచినీళ్ళతో 1-2 సార్లు కడిగేసుకున్నామంటే మనకి కూల్ డ్రింక్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఈ బాటిల్స్ని వాటర్ ఫిల్ చేసి వాడచ్చు. ఇలాంటి చిన్న బాటిల్స్ని అయితే నూనె అది వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం వాడే ఏ పేస్ట్ అయినా పర్లేదు, కొద్దిగా పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయని సగానికి కట్ చేసి ఒక నిమ్మ చెక్క రసం తీసేసుకోవాలి. ఇలా రసం వేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఒక లిక్విడ్ అనేది తయారవుతుందండి. సో ఈ లిక్విడ్ని మనం ఇంట్లో చాలా వస్తువులు క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా లిక్విడ్ ఫామ్ అయిన తర్వాత మనం తరచుగా ఇంట్లో వాడే వస్తువులే బాగా ఇక్కడ లైటర్ చూడండి బాగా జంగు పట్టేస్తుంది. అలాగే చాకు, పేలరు, సిజరు ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో వీటిని మనం ఎక్కువ వాడడం వల్ల జిడ్డు కూడా బాగా పట్టేసి ఉంటాయి. మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని ఈ లిక్విడ్లో ముంచి వీటన్నిటికీ ఒకసారి అప్లై చేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత మనం స్క్రబ్బర్ని తీసుకొని 1-2 సార్లు ఇలా ఇదే వాటర్లో ముంచి మనం స్క్రబ్బర్తో రుద్ది తీసుకున్నామంటే దీనికి ఉన్న జంగు కానీ అలాగే జిడ్డు కానీ చాలా ఈజీగా పోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా స్క్రబ్బర్తో ఇదే వాటర్లో ముంచి ఒకసారి రుద్దుకోవాలి. ఇలా మనం రుద్దిన తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకొని క్లాత్తో తుడిసేసామంటే మనకి వస్తువులన్నీ అప్పుడే కొన్న వస్తువుల తలతల మెరిసిపోతాయి. మనం బయటన ట్యాపులు క్లీన్ చేయడానికని, జిడ్డు మరకలు పోవడానికని ఆన్లైన్లో చాలా లిక్విడ్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో దేన్ని కొనాలన్నా 250 నుంచి 500 వరకు చాలా కాస్ట్ అయితే ఉంటుందండి. సో అన్ని డబ్బులు వృధాగా పోసే కంటే మనకి ఖాళీ టైంలో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా ప్రిపేర్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ప్రతి వస్తువు కూడా తలతల మెరుస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ వీటిని తుడిచి చూపిస్తున్నాను చూడండి. మనం స్టార్టింగ్కి ఇప్పటికి డిఫరెన్స్ అయితే చాలా కనబడుతుంది. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. ప్రతిదీ కూడా ఇప్పుడే కొన్న వస్తువులా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే లిక్విడ్ని మన ఇంట్లో స్టీల్వి ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయవచ్చు. అలాగే స్టవ్ మీద మనకి జిడ్డు మరకలు తొలగించడానికి అలా, అంతేకాకుండా మనకి డోర్స్కి స్టీల్వి గెడలు ఉంటాయి. సో ఆ గెడలు క్లీన్ చేసుకోవడానికి, కబోర్డుకు ఉండే హ్యాండిల్స్వి కూడా స్టీల్ లాంటివి ఉంటాయి కదా, అలాంటి హ్యాండిల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, మనకి ఫ్రిడ్జ్ డోర్ మీద
ఏవైనా జిడ్డు మార్కులు తొలగించడానికి కానీ ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.